ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుని. నా పేరు జిన్కుట్ల భాస్కర్. ఈరోజు 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని తలకొండపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలదండేసి అందరం కూడా పూలమాలతో సత్కరించాము. ఇలా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇలా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల చేత ఈరోజు నేను ఇంట్లో మాట్లాడుతున్నట్టే భావ ప్రకటన కావున భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరు పైన ఉన్నది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని మనం కాపాడాలి. భారత రాజ్యాంగం అంటే ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన భార్య పిల్లలను కాదని కూడా అనేక సంవత్సరాలు అనేక దేశాలు తిరిగి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని ఏర్చి కూర్చి అనేక సంవత్సరాలు పోరాడి తపనతోటి అన్ని దేశాలలో ఉన్నటువంటి అనేక దేశాల రాజ్యాంగాలను పరిశోధన చేసి, ఉదాహరణకి ఇలా మనం ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు తీసుకున్నాము, అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు తీసుకున్నాము. ఇట్లా భారత రాజ్యాంగంలో అనేక దేశాల నుంచి తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని అందించిండు. ఈ రోజు ఆర్డ్ నెంబర్ నుంచి ఐక్యరాజ్య సమితి వరకు, పార్లమెంట్ వరకు భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ఆధారపడ్డది. కాబట్టి ఇవాళ అంబేద్కర్ను ఒక కులానికి అంటగట్టి పరిస్థితి చేస్తూ కాబట్టి అంబేద్కర్ను ఎప్పుడు కూడా ఒక వర్గానికి అంకితం చేయదు. అంబేద్కర్ అందరు వాడు. ఇవాళ అందరం కూడా ప్రసూతి సెలవులు తీసుకుంటారు. మహిళలు అంటే అంబేద్కర్ రాజ్యాంగంలో ఆయన కులాలకు అతీతంగా ఇచ్చిండు. ఈ రోజు అందరూ పింఛన్లు తీసుకుంటారు అంటే అంబేద్కర్ ఆదేశిక సూత్రాల్లో చెప్పిండు. ఇట్లా భారత రాజ్యాంగ పీఠికలో మనకు స్వేచ్ఛ, స్వతంత్రం, సౌభాద్రతం, రిపబ్లిక్ డే, డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడే సామ్యవాదంగా మనకు ఉంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో 12 షెడ్యూల్ ఉన్నాయి, 25 భాగాలు ఉన్నాయి, 448 ఆర్టికల్స్ ఉన్నాయి. కాబట్టి పెద్ద రాజ్యాంగం. కాబట్టి ఈ రోజు మనం ఉదాహరణకి ఇలా వార్డ్ నెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు ఎవ్వరు ప్రమాణ స్వీకారం చేసినా భారత రాజ్యాంగం ప్రకారము షెడ్యూల్ 3 ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదాహరణకి ఇలా సపోజ్ ఒక వ్యక్తి ఉన్నా, నా పేరు భాస్కర్ అనుకో, పలానా వ్యక్తి పాస్ అయితే పలానా జిన్కుట్ల భాస్కర్ అని నేను పలానా వార్డ్ నెంబరా, ఆయన ఎమ్మెల్యేనా, ఎంపీ, ఈ విధంగానే మొదలుపడి పలానా జిన్కుట్ల భాస్కర్ అని నేను శాసనసభ ద్వారా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడతానని ప్రమాణ స్వీకారం చేస్తుడు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఇలా రాజకీయాలలో పదవులు అనుభవిస్తారు. ఇవంటే కారణం మొత్తం భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. కావున అందరూ కూడా రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి, అందరం కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి. అందరం ఈరోజు మాట్లాడుతున్నటువంటి భావ ప్రకటన ఆర్టికల్ 19 ప్రకారం మనం మాట్లాడుతున్నాం. ఇలా ఎవరైనా ఏ మతాన్ని గౌరవించుతున్నాం అంటే ఆర్టికల్ 25 ప్రకారం మాట్లాడుతున్నాము. అందరూ సమానమని 14th ఆర్టికల్ మాట్లాడుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమానంగా అవకాశాలు కల్పించాలని 16వ ఆర్టికల్ మాట్లాడుతున్నాం. ఆ రోజే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ నిండు లోకసభలో ఒక మాట చెప్పాడు, ఈ రాజ్యాంగం ఇప్పుడు మాత్రం రాస్తున్నాను, కాలంలో ఎప్పుడైనా పరిస్థితులు మారితే, ఒకప్పుడు ఫోన్పే, యూపీఐ లేదు, ఈ కాలంలో టెక్నాలజీ ఎట్లొచ్చిందో ఆ విధంగా కూడా భారత రాజ్యాంగంలో 368 ఆర్టికల్ రాసిండు. కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని ఎప్పుడైనా సవరణ చేసుకోవచ్చు. అట్లా ఇప్పటికి అనేక సార్లు 125 సార్లు రాజ్యాంగ సవరణ చేసి. కాబట్టి అందరూ కూడా ఇలా రాజకీయ నాయకులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, విద్యార్థులైనా ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. ఈ యొక్క 59 ఉపకులాలతోటి ఏర్పడ్డదే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి. మా యొక్క ఆశయం కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడమే. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ నాయకులకు, మండల నాయకులకు అందరికీ కూడా నమస్కారము. ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మా అన్న కర్ణం శ్రీశైల అన్న గారు స్థాపించారు. వారు స్వర్గస్థులు అయ్యారు. వారు ఎక్కడున్నా వారి ఆశయం కోసం, వారి సిద్ధాంతం కోసము మేము వెళ్ళవేళలా పోరాడుతుంటాము. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్.